ప్రజలకు సేవ చేసేటానికి లీడర్లు పోటీ పడే రోజునేనాయి. హే ఎవడెక్కడ పోతే నాకేంది అన్నట్టుంటారు. ఈ పని నాది కాదు, ఫలానోళ్ళ దగ్గరికి పోండ్రి, ఇది నా పరిధిలోకి రాదు, ఏదక్కడికి పోండ్రి అని తప్పించుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అట్లా కాదు. మీకు ఏ పని ఉన్నా ముందుగా మీరు నా దగ్గరికే రావాలి అన్నట్టు చెప్తున్నారు జనాలకు. ఎంత మంచోళ్ళు కదా, వాళ్ళ మంచితనం చేస్తుంటుందో చూడుర్రి. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి విషయం కూడా నా దగ్గర రావాలి. వచ్చిన తర్వాత నేను కాదంటే ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి అది కూడా నేను కరెక్ట్ చెప్తున్నాను. ఇక్కడ నాయకులే చెప్తున్నా, కార్యకర్తలు చెప్తున్నా, అంతా చెప్తున్నా. మీరు కూడా ఫస్ట్ మల్లపాటి దగ్గర రావాలి. అరే ఇదెక్కడి లొల్లిరా బాబు, నేను పని చేసి పెడతామని చెప్తున్నందుకు గింత లొల్లి చేయాలనా? సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నా దగ్గరికే రాండ్రి అని ఎమ్మెల్యే మందుల సామేలంటే గద్దెలోలే లేచి గాయ చేయాలనా? ఎంపీ గారి దగ్గరికి ఓన్రి, ముందుగాల నా దగ్గరికి రాండ్రి అంటే దాంట్లో తప్పే ఉన్నది? లొల్లి చేయాల్సిన అవసరమే ఉన్నదానే కదా మీ డౌటు. కానీ కొద్దిగా ఆలోచన చేస్తే అసలు ముచ్చట బయటపడుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేటానికి ముందుగాల ఎమ్మెల్యే దగ్గరికే ఎందుకు రమ్మంటున్నాడంటే కమిషన్ కోసం. చెక్కులు ఇప్పిస్తే పర్సంటేజ్లు ఉంటాయి కదా, అగో వాటి కోసమే ఈ కొట్లాట. అంతేగాని జనానికి నేనే సేవ చేస్తా, ముందుగాల నా దగ్గరికే రావాలి, నాతోని కాకుంటే ఎంపీ సార్ దగ్గరికి పోవాలనే చెప్పే రోజులేనా? అందుకే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మనిషి లొల్లి మొదలు పెట్టిండు. సీఎం దగ్గర మా చామల కిరణ్ సార్ కు చాలా పత్యారున్నది, ఏ పనంటే ఆ పని జరుగుతుంది. అసలు మా కిరణ్ అన్నను తర్వాత కలవాలి అనంటవా అన్నట్టు గట్టిగా లొల్లి చేసిండు. ఇటు ఎమ్మెల్యే మందుల సామేల్ మనుషులు కుంటదా, నువ్వెవర్రా చెప్పేతానికి అన్నట్టు లీడర్ల ముంగట కార్యకర్తలు మాట యుద్ధానికి దిగిండ్రు. ఎంపీ సాబు ఎమ్మెల్యే సాబులు సముదాయించిండు కాబట్టి లొల్లి ఆగింది గాని లేకుంటే చక్కళ్ళ కమిషన్ కోసం పెద్ద లొల్లే జరిగేది కావచ్చు. దీంతోని ఎంపీ చామలకు ఎమ్మెల్యే సామేలకు లోపల జరిగే ఫైటింగ్ బయటపడ్డది. కమిషన్ల లొల్లి కథ నల్గొండ జనాలకు తెలిసిపోయింది. ఇగో గిది మన కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేస్తున్న గొప్ప ప్రజాసేవ.